ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఫుల్ జోష్ తో దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కంది శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించిన తర్వాత వార్ వన్ సైడ్ గా మారింది. హస్తం శ్రేణులతో పాటు అన్ని వర్గాల జనం కేఎస్ఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలోనూ అదే సన్నివేశం కనిపించింది. హస్తం శ్రేణులంతా జై కాంగ్రెస్, జై కేఎస్ఆర్ నినాదాలతో హోరెత్తించారు. కంది శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతినబూనారు. పోరాటాల జెండనుపై సమరం నడుపుతావో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కంది శ్రీనివాస్ రెడ్డిని హస్తం పార్టీ ఏ ముహూర్తాన ప్రకటించిందో కానీ ఒక్కసారిగా రాజకీయమే మారిపోయింది. రాజకీయమంతా హస్తానికి అనుకూలంగా మారింది. ప్రతి చోట కాంగ్రెస్ గురించే చర్చ జరుగుతోంది. ఇంటింటా హస్తం జెండా రెపరెపలాడుతోంది. ఏ గల్లీలో వీధిలో చూసినా కేఎస్ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. రచ్చబండ కాడ, చాయ్ బండిల దగ్గర అంతటా ఒకటే డిస్కషన్. సేవా కార్యక్రమాలతో అందరి మన్ననలు పొందిన కేఎస్ఆర్ ఎమ్మెల్యే కావాలని జనమంతా బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే కంది శ్రీనివాస్ రెడ్డి అందరికీ ఓ ఆశా కిరణంలా కనిపిస్తున్నారు. అందుకే అందరూ ఆయన భారీ మెజార్టీతో గెలవాలని జనమంతా బలంగా కాంక్షిస్తున్నారు. ఇటీవల ఆదిలాబాద్ వేదికగా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలోనూ అదే నిరూపితమైంది. పోరాటాల జెండనుపై సమరం నడుపుతావో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట, నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట, శ్రీనన్న నీ వెంట, నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిరుమల క్లాసిక్ గార్డెన్ లో కంది శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ ఎంపీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, కర్ణాటక ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు క్యాడర్ అంతా ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ శ్రేణులంతా భారీగా తరలి రావడంతో సభా ప్రాంగణం కెక్కిరిసిపోయింది. జై కాంగ్రెస్, జై హో కేఎస్ఆర్ అంటూ హస్తం శ్రేణులు నినాదాలు మిన్నంటాయి. డప్పు చప్పులతో సభా ప్రాంగణం హోరెత్తింది. పోరాటాల జెండనుపై సమరం నడుపుతావో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. నీ వెంట, నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట, శ్రీనన్న నీ వెంట, నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట. కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకమైన ప్రకాష్ రాథోడ్ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మొత్తం 281 పోలింగ్ కేంద్రాలున్నాయని, బూత్ స్థాయి కార్యకర్తలందరికీ శిక్షణనిచ్చి ఎన్నికలకు సన్నద్ధం చేస్తామన్నారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి ఏజెంట్లను పరిచయం చేసుకుని వారికి ఆయన ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు. పోరాటాల జెండనుపై సమరం నడుపుతావో,
శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతి ఇవ్వాలని ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రకాష్ రాథోడ్ పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ శ్రేణుల సమరోత్సాహం చూస్తుంటే కేఎస్ఆర్ 50,000 మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదిలాబాద్ గడ్డపై హస్తం జెండాను రెపరెపలాడిస్తామని స్పష్టం చేశారు. పోరాటాల జెండనుపై సమరం నడుపుతావో, భయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమంకై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట. యువకుడు, ఉత్సాహవంతుడు, నేటి యువతకు ఆశా కిరణమైన కంది శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతి ఇవ్వాలని ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రకాష్ రాథోడ్ పిలుపునిచ్చారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి గ్యారంటీ హామీలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేసి కాంగ్రెస్ విజయానికి పాటుపడాలని సూచించారు. తెలంగాణలో వచ్చేది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. సర్వేలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. పోరాటాల జెండనుపై సమరం నడుపుతావో, భయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమంకై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట. आदिलाबाद जिले में टिकट के घोषणा के बाद मेरी पहला सभा है और बहुत खुशी है कि जो जोश मैं आप लोगों के पास देख रहा हूँ, ये जोश कहता है कि आने वाले दिन में कंदी श्रीनिवास रेड्डी बहुत बड़े लीड से जीतेंगे। लेकिन आज हम लोग यहाँ आए हैं, आपका जो जबरदस्त आपने उत्साह जो बताया है, हम सिर्फ यहाँ देखने के लिए नहीं आए हैं। हम आज यहाँ आए तो मैं चाहता हूँ कि आज हम लोग यहाँ बूथ लेवल एजेंट की ट्रेनिंग के लिए आए थे और हमारे साथ आज अनुषा आई है AICC की तरफ से, जो आपको बूथ लेवल एजेंट की ट्रेनिंग कैसा करेगा, ये तो आपको ट्रेनिंग देने के लिए आपका 1 घंटा टाइम हम आपसे चाहते हैं। और मैं ये चाहता हूं कि जितने आप यहाँ पे ब्लॉक लेवल एजेंट हैं, मैं आपसे गुजारिश करता हूं कि ये जो आज आपने ट्रेनिंग होगा, इस ट्रेनिंग के मुताबिक आप हर बूथ में, हर घर में चुनाव कैसा करना चाहिए, प्रचार कैसा करना चाहिए, वोटिंग मशीन का इस्तेमाल कैसा करना चाहिए, सोशल मीडिया का कैसा उपयोग करना चाहिए, कि आपने अभी तो कंदी श्रीनिवास रेड्डी जी ने बहुत जबरदस्त भाषण दिया है और जो गारंटी जो डिक्लेरेशन तेलंगाना कांग्रेस की तरफ से हम लोगों ने दिया है, उसका पूरा हमने इसको लागू करेंगे। ये भरोसा देने के लिए आज हम लोग आपको ट्रेनिंग देने वाले हैं, क्योंकि हर घर में पहुंचना चाहिए कि कांग्रेस ने क्या गारंटी दिया है। ये महिलाओं के लिए गारंटी दिया है, किसानों के लिए गारंटी दिया है,
आपको गृह ज्योति का गारंटी है। ऐसा 6 गारंटी उन्होंने जो हमने दिया है उसको हम लागू करेंगे। పోరాటాల జెండను పై సమరం నడుపుతవో ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది సీనన్న మాకు నువ్వే కొండంట శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది సీనన్న మాకు నువ్వే కొండంట దేశ ప్రజలు శాంతి సౌభాగ్యాలతో జీవనం సాగించాలంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రకాష్ రాథోడ్ స్పష్టం చేశారు. డిసెంబర్ 30న బీజేపీ బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు కాబోతున్నాయని చురకలంటించారు. కార్యకర్తల సమూహం ఉత్సాహం చూస్తుంటే ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి 50,000 మెజార్టీతో గెలవడం ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. ప్రతి కార్యకర్త ఎన్నికలు అయ్యే వరకు చురుగ్గా వ్యవహరించాలన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన ఘన చరిత్ర కాంగ్రెస్ దేనని అన్నారు. తెలంగాణలో సర్కార్ ఏర్పడగానే మొట్టమొదటి ప్రాధాన్యత ఈ 6 గ్యారంటీల అమలేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని బీఆర్ఎస్ మోసం చేసిందని మండిపడ్డారు. టికెట్ కోసం ఇక్కడి నుండి పోటీదారులు చాలా మంది ఉన్నా కంది శ్రీనివాసరెడ్డే సరైన అభ్యర్థిగా అధిష్టానం భావించిందన్నారు. ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల పన్నాగాలను కాంగ్రెస్ కార్యకర్తలు సమర్థవంతంగా ఎదుర్కోవాలని ప్రకాష్ రాథోడ్ సూచించారు. मैं चाहता हूं, आपको बताना चाहता हूं कि कर्नाटक में कांग्रेस की सरकार बनी। मैं कर्नाटक से हूं। हमने 5 गारंटी दिया था और 5 गारंटी में हमने 4 गारंटी इस 6 महीने में हमने लागू किया है। और आज हमारे लीडर श्री राहुल गांधी जी, श्री मल्लिकार्जुन खड़गे जी ने कहा है कि कांग्रेस की सरकार तेलंगाना में बनेगी और जिस दिन तेलंगाना की सरकार बनेगी पहले कैबिनेट मीटिंग में ये पूरा गारंटी ये लागू होगा, ये कानून बनेगा और ये जो सुविधाएं आपको देना चाहते हैं ये हम देंगे। ये वादा करने के लिए आज हम आपके सामने आए हैं। तेलंगाना आपको याद रहना चाहिए कि तेलंगाना का गिफ्ट कांग्रेस पार्टी ने दिया है, श्रीमती सोनिया गांधी ने दिया है। और आपने 2 बार बीआरएस की सरकार चुन के लाया है, लेकिन 2 बार 10 साल में बीआरएस की सरकार तेलंगाना के जो मतदार है, जो लोग हैं, उनको धोखा दिया है। उनके लिए सिर्फ भ्रष्टाचार करके इस लोगों को धोखा दिया है। उसको सही करने के लिए आज आप सब कांग्रेस पार्टी को आप आशीर्वाद करना। और यहाँ पे जितने लीडर्स हैं, आप जितने लीडर्स यहाँ पे हैं, मैं आपसे गुजारिश करता हूँ, आपसे विनती करता हूँ कि जो बूथ लेवल एजेंट है उन्होंने जो हम ट्रेनिंग देंगे आपको, आज से आप अपने बूथ में काम करना है। आप अपने हर घर जाके आप अपना गारंटी के बारे में बोलना है, कंदी श्रीनिवासरेड्डी के बारे में बोलना है। और मैं आज आप सब लोगों के सामने मैंने कहा था, मैं ये 3-4 बार यहाँ पे आया था, तो मैंने कहा था कि यहाँ पे 7 आकांक्षी थे, 7 एस्पिरेंट्स थे, 7 एस्पिरेंट्स थे। उनमें एआईसीसी की तरफ से हमारा लीडर्स ने कंदी श्रीनिवासरेड्डी को उन्होंने अभ्यर्थी बनाया है। मैं आज तुम्हारे सामने मैं गुजारिश करता हूँ, मैं निवेदन करता हूँ, जो 6 कैंडिडेट है मैं उनसे निवेदन करता हूँ कि हम सब कांग्रेस के परिवार के हैं। हमारे बुजुर्ग, हमारे लीडर मिलने हुए हैं और मैं चाहता हूँ कि 6 जितने एस्पिरेंट थे, जो आकांक्षी थे, वो पूरे आके कंदी श्रीनिवासरेड्डी को जिताने के लिए काम करना चाहिए। ये मैं आपके सामने आज उन लोगों को विनती करना।
ప్రకాష్ రాథోడ్ ప్రసంగానికి మంచి స్పందన లభించింది. కంది శ్రీనివాసరెడ్డి పేరు ఎత్తగానే కార్యకర్తలంతా జయ జయధ్వానాలు చేశారు. ఈసారి కేఎస్ఆర్ నే గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. పోరాటాల జెండనుపై సమరం నడుపుతావో, భయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట. నవంబర్ 30న రాక్షస పాలనకు ఖతమవుతుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులిద్దరూ తోడు దొంగలని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలకు ఓటేస్తే వృధాయేనని కాంగ్రెస్ కే మద్దతు పలకాలని కోరారు. పోరాటాల జెండనుపై సమరం నడుపుతావో, భయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట. బీజేపీ బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగారు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి. ఆ రెండు పార్టీలకు ఓట్లు వేస్తే చెత్త కుండిలో వేసినట్టేనని తేల్చి చెప్పారు. పాయల్ శంకర్, జోగు రామన్న ఇద్దరు ఒక్కటేనని, ఇద్దరు తోడు దొంగలేనని మండిపడ్డారు. తోడు దొంగల దోపిడీకి అంతం పలుకుదామని కోరారు. 5 ఏండ్లలో ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. బస్సు ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, నిత్యావసర ధరలు పెంచి జనం నడ్డి విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగు రామన్న ఎన్ని మంచిడే అక్క, ఎన్ని మంచిడక్క, ఎంతమందికి జాగాలు వచ్చినాయి? జోగు రామన్న ఒక్క ఇంటి జాగా వంచలే, ఒక్క ఇల్లు కట్టేయలే. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 6 గ్యారెంటీల భరోసా గుర్తుంది కదా, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అట్లనే రైతు బంధు, రైతు భరోసా ఎకరానికి 8 వేలు వస్తాయి. 8 వేలు గట్టిగా ఎంత? 15,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. అట్లనే పెద్దవా కరెంటు బిల్లులు ఎట్లా ఎత్తున్నాడు జోగురామన్న, మన కైకిల్ చేసిన పైసలన్నీ కరెంటు బిల్లుకే పోతున్నాయి. అవునా? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ, ప్రతి గృహానికి 200 యూనిట్ तक बिजली मुफ्त है. ये कांग्रेस पार्टी का वादा है, ये सोनिया अम्मा का वादा है, ये राहुल गांधी साहब का वादा है, ये कांग्रेस पार्टी का 6 ग्यारंटी वादा है. మొట్టమొదటి సంతకం మనం ఈ 6 గ్యారెంటీల మీద చేస్తాం. ప్రమాణ స్వీకారం చేసిన రోజు డిసెంబర్ 9. గట్టిగా సోనియా గాంధీ గారిని చప్పట్లు కొట్టాలా అందరూ? మీకు గుర్తున్నాయా ఆరోగ్యశ్రీ అంబులెన్స్ ఎట్లా తుండే పెట్టావా? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా తుండే? కుయ్ కుయ్ రై రై అని ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అంబులెన్స్ వస్తుండే. వచ్చినాయా? కాంగ్రెస్ పార్టీ వస్తుండే. ఈ దొంగలు ఆరోగ్యశ్రీని తీసేసిండ్రు. 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ఫ్రీగా ఆపరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఇది కాంగ్రెస్ పార్టీ హామీ. అట్లనే
చదువుకున్నటువంటి పిల్లగాళ్ళ కోసం, పుస్తక తాకట్టు పెట్టి చదివే పిల్లగాళ్ళ కోసం కాంగ్రెస్ పార్టీ 5 లక్షల వరకు విద్యా భరోసా తాడన చేస్తారు. ఎన్ని లక్షల వరకు? 5 లక్షల వరకు. 5 లక్షల వరకు విద్యా భరోసా తాడన ఇస్తుంది. మీకు ఉచితంగా విద్యను అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ యువకులందరికీ. ఇక మీరు అందరు కూడా ఏంటంట, ఇండ్ల తయారు, ఇండ్ల జాగాలు ఇల్లు. అవునా కాదా? ఇండ్ల జాగాలు ఇల్లు. నేను మళ్ళా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే ఆదిలాబాద్ లో ఉన్నటువంటి 1300 ఎకరాల ప్రభుత్వ భూమిని, సర్కారు భూమి, ఈ 1300 ఎకరాలని ప్లాట్ చేసి గరీబులకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ. గరీబుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లనే ఇండ్లు కట్టుకోవడానికి జోగురామన్ అంటాడట, ఓ మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు 300 కట్టించినాం, రండి చూడతందుకు అంటాడు. పోయిలా చూడతందుకు? పోయిలా? ఒక్క తన్ను దానితే కూలిపోయేటట్టున్నాయి. ఉన్నాయా జోగురామన్? ఉన్నాయా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సిమెంట్ వాళ్ళు బంద్ చేసి ఇసుకని పెట్టారు. జోగురామన్న 17 ఏళ్ల కింద మేము ఇందిరమ్మ ఇల్లు కట్టాం. ఒక్కసారి మా ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నువ్వు 2 ఏళ్ల కింద కట్టి ఒకసారి టెస్టింగ్ చేద్దామా? ఓ పని చేసావు రావాలి, ఒకసారి నెత్తిని మట్టి మా ఇందిరమ్మ ఇళ్లకు గట్టిగా కూతు. నీ నెత్తి వలుగుతుందా? మా ఇల్లు కూలుతుందా? ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నాయా? ఉన్నాయా? మీరు ఒకసారి మనం ఒకసారి నెత్తి ఇట్లా గుద్దితే కాదు, ఇట్లా నెత్తి తలిగితే కాదు, ఆ ఇసుక పడుతున్నది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి. చూసిందా కేఆర్కే కాదు? కేఆర్కే కాదు ఇల్లు చూసిందా ఎట్లున్నాయి? తంతే కూలిపోయేటట్టున్నాయా లేదా? పోరాటాల జెండనుపై సమరం నడుపుతావో, భయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతావో. బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమంకై అడుగులు వేశావు. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట. రాక్షస పాలనకు నవంబర్ 30న అంతం పలుకుదామని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ఆర్ పిలుపునిచ్చారు. 50,000 మెజార్టీతో గెలుపు జెండా ఎగరేద్దామని చెప్పారు. పెళ్లైన మహిళలందరికీ నెలకు 2,500 ఇస్తామన్నారు. కాంగ్రెస్ సర్కార్ వస్తే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. వంట గ్యాస్ సిలిండర్ను 500కే ఇస్తామన్నారు. 6 గ్యారంటీల స్కీములతో కాంగ్రెస్ కు వార్ సైడ్ గా మారిందని కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధం హామీ ఇయ్యను. కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇంటికి సహాయం చేస్తారు. ప్రతి కుటుంబానికి ఎంత సహాయం చేస్తారు? ఎంత ఎంత? ఒకసారి నాతో గట్టి చెప్పాలా? 5 लाख 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. సిద్ధంగా ఉన్నారా? ఓ పెద్దవా, ఎలక్షన్లు నవంబర్ 30 ఉన్నాయి కదా, ఈ జోగురామన్న మందెచ్చి వార్డులలో బెదిరిస్తున్నారట. ఏం చేస్తారు తెలుసా? బెదిరిస్తే జోగురామన్న మందికి ఏం చేయాలో తెలుసా? ఎవరినైనా బెదిరిస్తే ఒక చేతిలో కారం పొడి పట్టుకొని, ఒక చేతిలో రోగలు దుడ్డు పట్టుకొని పట్టుకుంటారా? ఒక చేతిలో ఏం పట్టుకుంటారు? కారం పొడి, ఇంకో చేతిలో రోగలు దుడ్డు. ఓడరా చేయదని గట్టి సమాధానం. ఎవరికి భయపడాల్సిన పర్లేదు. పల్లెటూరు వాళ్ళు మీకు తెలిసే కదా, ఓదని జోగురామన్న మంది బెదిరితే ఏమెత్తారా? గడగ దుడ్డు ఎత్తుతారా? ఎంతమంది గడగ దుడ్డు ఎత్తారు? అందరూ రోగలు దుడ్డు ఎత్తారా? కారప్పుడు పట్టుకుంటారా? నవంబర్ 30 వరకు జాగ్రత్తగా ఉంటారా? అక్క ఒక్కొక్కరు మీ బాధ్యత, ఒక్కొక్కరు వాళ్ళు ఓట్లు వేయాలా కాంగ్రెస్ పార్టీకి.
చేతి గుర్తుకి ఏడ చేయలకు పోయినా ఏడ వాటిల్లో పోయినా ఏమంటున్నాడ నేను చేతికి ఎత్తాం బిడ్డ ఈసారి అంటున్నా. ఒకసారి జోగురామన్న ప్రచారంకి పోయిందట. ప్రచారంకి పోతే ఆమె జోగురామన్న ముసలమ్మ గుర్తుపట్టలేదట. పాప గుర్తుపట్టి ఆవు బిడ్డ జోగురామన్నే ప్రచారం పోతే పెద్దమ్మ గుర్తుపట్టలేదట. ఆవు బిడ్డ సరే మంచి చేతికి తప్పు అన్నదట. ఆమె పాప పెద్ద మందికి ఆయన జోగురామన్న అని తెలియదు. ప్రచారం చేసిండు జోగురామన్న నాకు ఏ అక్క అని అన్నాడు. సరే బిడ్డ నీకే చేతికి తప్పు అన్నాడు. అట్లా పోయింది చేతు. అర్థమైందా? చేతి గుర్తు కోటేయాలా. ఈ రోజు నుంచే మన ప్రచారం స్టార్ట్. మన ప్రకాష్ రాథోడ్ గారు ఈ రోజు వచ్చిండు, మన అబ్బాస్ గారు మన ఏఐసిసి ఇన్ఛార్జ్ వచ్చిండ్రు. వీళ్ళందరి ఆధ్వర్యంలో మన ప్రచారం స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత బూత్ లెవెల్ ఏజెంట్స్ ట్రైనింగ్ ఉంటుంది. అందరికీ కూడా ఈ మీటింగ్ వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పోరాటాల జెండను పై సమరం నడుపుతావో, భయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతావో. బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట. అటు బెంగళూరుకు చెందిన అనుష బూత్ స్థాయి ఇన్ఛార్జీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలకు ఇంగ్లీష్లో ఆమెకు శిక్షణ ఇస్తుండగా కంది శ్రీనివాస్ రెడ్డి తెలుగులో అనువదించారు. కాంగ్రెస్ క్యాడర్ అందరికీ అర్థమయ్యేలా వివరించారు. పోరాటాల జెండను పై సమరం నడుపుతావో, భయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతావో. బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట. మొత్తంగా విస్తృత స్థాయి సమావేశంతో ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ఎంత బలమైన రాజకీయ శక్తిగా మారిందో మరోసారి రుజువైంది. మీటింగ్ ఆద్యంతం కాంగ్రెస్ శ్రేణుల కదిరోత్సాహం చూస్తుంటే ఇక ఆదిలాబాద్ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని స్పష్టమైంది. విశ్లేషకులు కూడా కాంగ్రెస్ శ్రేణుల అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. 6-100 ఈసారి ఆదిలాబాద్ లో హస్తం జెండా రెపరెపలాడటం ఖాయమని అంచనా వేస్తున్నారు. పోరాటాల జెండను పై సమరం నడుపు